నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల ఆరోగ్యం మాధేయం, నగర శుభ్రత మనందరి బాధ్యత. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 43, 44 డివిజన్లలో ఆకస్మిక పర్యటన. నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన అవసరం. క్షేత్రస్థాయిలో పర్యటన, రైతులతో ముఖాముఖి. వైసీపీ రైతు పోరు కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత. రైతులకు కనీసం యూరియా సరఫరా చేయలేని కూటమి ప్రభుత్వం తీరుపై ఉద్యమించేందుకు వైసీపీ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన రైతులకు అండగా జగనన్న రైతు పోరు కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లాలని భావించిన వైసీపీ శ్రేణులను ప్రకాష్ నగర్లోని మాజీ ఎమ్మెల్యే వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా నివాసం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సెక్షన్ 30 అమల్లో ఉందంటూ పోలీసులు ర్యాలీని ముందుకు కదలనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జక్కంపూడి రాజా, రుడా మాజీ చైర్పర్సన్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి, చందన్ నాగేశ్వర్ తదితర నాయకులు రోడ్డు మీద బైఠాయించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలైంది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు ప్రజావసరాలు తీర్చడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. ప్రతి సందర్భంలోనూ ప్రత్యేకంగా రైతుల్ని ఈ ప్రభుత్వం వెన్నువిరిచింది. రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతూ ఉంది. గతంలో రైతుల ఆత్మహత్యలు వినలేదు మనం. ఇవాళ రైతుల ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉన్నాడు. చెప్పిందేది వాస్తవాలు కాదని ఇవాళ ప్రజలకు తెలిసింది. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని కానీ ఈ రాష్ట్ర ప్రజల్ని అర్థం చేసుకోమని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మిర్చి ధర గురించి యార్డుకి వెళ్తే కానీ కేంద్రానికి ఉత్తరం రాయలేనటువంటి దయనీయ స్థితి ఈ ప్రభుత్వాన్ని. ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించట్లేదని ఉద్యమం చేస్తే కానీ చెల్లించినటువంటి దయనీయ స్థితి ఈ ప్రభుత్వాన్ని. పొగాకు ధరలు అడ్డంగా పడిపోయాయి. వాళ్ళని ఆదుకోమని జగన్మోహన్ రెడ్డి గారు యార్డుకి వెళ్తే కానీ కేంద్రానికి ఉత్తరం రాయలేనటువంటి ఈ ప్రభుత్వం పెద్ద చంద్రబాబు నాయుడు గారు. అలాగే మామిడి పంట రైతులు రోడ్ల మీద పడేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరిశీలిస్తే కానీ అక్కడ మామిడి రైతులకి న్యాయం జరగనటువంటి పరిస్థితి. ఇవాళ పంట వేసిన రైతు సకాలంలో యూరియా వేయకపోతే ఆ పంట ఎదగదని ఏపుగా తెలిసినటువంటి రైతు ఇవాళ మనోవేదనతో బారుల తీరి ఎండలో చెప్పులేమో వరుసలో పెడతా ఉంటారు. బాధ్యత లేనటువంటి మంత్రి మాట్లాడుతున్నాడు. భోజనానికి వెళ్తే ప్లేట్ పెట్టుకోవాలి. నీకు బాధ్యత లేదు. ఎందుకని గతంలో రైతులను ఆదుకోవడం కోసం ఒక ఎగ్జాంపుల్ ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి. రైతు భరోసా కేంద్రాలు కానీ విత్తనం నుంచి విక్రయం దాకా రైతును ఆదుకోవడానికి చేసినటువంటి చర్యలు కానీ ఒకసారి చూసి నేర్చుకోండి. ఇవాళ ఈ యూరియా కొరత కారణం ఎవరు? మీరు కదా. బ్లాక్ మార్కెట్లో యూరియా దొరుకుతుందంటే ఆ బ్లాక్ మార్కెట్ని నియంత్రించలేని అసమర్థ ప్రభుత్వం కాదా ఇది అని అడుగుతున్నాను. ఈ ప్రభుత్వం యొక్క తీరు వల్ల బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే వాళ్ళు యథేచ్ఛగా అమ్ముకుంటుంటే యూరియా రాలేదు. నిన్న ఇవాళ పత్రికలో చూసాం. ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు రాస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పాలన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడా, ఈనాడు ఆంధ్రజ్యోతులు చేస్తున్నాయా అనుమానం వస్తూ ఉంది. ఇవాళ కేంద్ర మంత్రి గారితో ఆయన మాట్లాడారట. కేంద్ర మంత్రి గారితో నిన్న మాట్లాడారట. మరి 9వ తారీఖున రైతులకు అండగా ఇవాళ అన్నదాత పోరు కార్యక్రమానికి పిలుపునిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎంత దౌర్భాగ్యం. మేము శాంతియుతంగా రైతుల పక్షాన రైతుల కష్టాలని ప్రభుత్వానికి మరొకసారి తెలియజేసి కళ్ళు తెరిపించాలని రెవెన్యూ డివిజన్ అధికారికి వినతి పత్రం ఇవ్వాలని ఇక్కడ 3 నియోజకవర్గాలకు సంబంధించిన డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు అనపర్తి నుంచి, రూరల్ నుంచి నేను, రాజానగరం నుంచి రాజా గారు,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా వెళ్తూ ఉంటే పోలీసులు పెట్టి మీకు అనుమతి లేదంటున్నారు. మేము అనుమతికి అప్లై చేసాం, అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వటం లేదంటే ఎంత దురదృష్టమో చూడండి. రైతుల మీద ఎంత కసి ఉంది, ఎంత కక్ష ఉంది. ఆనాడు విద్యుత్ ఉద్యమంలో కాల్పించారు, కాల్దారిలో కాల్పించారు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అంటున్నారు వరి వేయొద్దని, ఎరువులు ఎక్కువ వాడుతున్నారు మీరు తక్కువ వాడమని. అంటే ఏదో సామెత గుర్తొస్తూ ఉంది. మీరు ఎరువులు సకాలంలో సప్లై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పెద్దగా మీదే. అది చెయ్యక దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే వారికి ఆస్కారం ఇచ్చి ఇవాళ మీరు చేసే ప్రకటన చూసిన తర్వాత అన్నదాత మనోవేదన చెందుతున్నాడు. రైతు కంట కన్నీరు ఏరులై పారుతూ ఉంది. ఆ క్షోభ, ఆ రైతు యొక్క శాపనార్థాలు నీకు ఖచ్చితంగా తగులుతాయి. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి. అంటే అధికారం ఉంటే మీ ఇష్టానుసారం చేయటం అనేది కాదు. ఇవాళ ఏదైతే రైతు పక్షాన నిలబడి పోరు చేస్తానన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడం అంటే రైతు నడ్డి మీద లాఠీలతో కొట్టినట్టుగానే భావించాలి. రైతు మనోవేదనతో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. ఆ రైతుకు అండగా నిలవడం కోసం మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతుల పక్షాన పోరాటం చేయడానికి వైసీపీ రాజకీయ లబ్ధి కోసమే యూరియా కృత్రిమ కొరతను సృష్టించి రైతులకు తప్పుగా ప్రచారం చేస్తుంది. నేడు వారు చేసిన నిరసన కార్యక్రమాలు ఇందులో భాగమే. ఈ ఖరీఫ్ సీజన్ కు సరిపడా యూరియాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించింది. కానీ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రంలో అలజడను సృష్టించడానికి కొంతమంది రబీ సీజన్ లో యూరియా కొరత ఉంటుందని తప్పుడు ప్రచారాన్ని రైతుల్లోకి తీసుకువెళ్లారు. అది నమ్మిన కొంతమంది రైతులు ముందుగా రబీ సీజన్ కు కావాల్సిన యూరియాను ఖరీఫ్ లోనే స్టోరేజ్ చేసుకున్నారు. ఈ కారణం చేత మీద రైతులకు ఖరీఫ్లో యూరియా కొరత ఏర్పడింది. అది గమనించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా అప్రమత్తమై రాష్ట్ర ప్రభుత్వం వినతి మేరకు అదనంగా 50,000 మెట్రిక్ టన్నుల యూరియాను మన రాష్ట్రానికి కేటాయించింది. ప్రస్తుతం 80,000 మెట్రిక్ టన్నులు పైగా యూరియా నిల్వలు ఉన్నాయి. వచ్చే 10 రోజుల్లో మరొక 20,000 మెట్రిక్ టన్నులకు పైగా యూరియా రాష్ట్రానికి రాబోతుంది. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలలో రైతులు యూరియా కొరత ఉందని చెప్పి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ అది యూరియా కొరత కొంతమంది రాజకీయ క్రిమినల్స్ ఏర్పాటు చేసినటువంటి సృష్టించినటువంటి కృత్రిమ కొరత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఖరీఫ్ పంటకు కావాల్సినటువంటి యూరియాని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని యూరియాని అందించడం జరిగింది. కానీ ఎవరైతే ఈ రాజకీయ క్రిమినల్స్ కృత్రిమ యూరియా కొరతను సృష్టించాలని చూశారో వారి యొక్క నెగిటివ్ ప్రోపగండా వలన రబీకి కావాల్సినటువంటి యూరియాని ఖరీఫ్లోనే రైతులు కొనుగోలు చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం వలన ఇప్పుడు రైతులు యూరియా కొరత వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది, ఎవరైతే రాజకీయ క్రిమినల్స్ రైతుల్ని అయోమయంలోకి నెట్టి శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని చెప్పి ఆలోచన చేశారో అలాంటి వారి పట్ల ఆల్రెడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి, వారిని ఐడెంటిఫై చేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున రైతన్నలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను, రైతన్నలారా యూరియా గురించి కానీ కాంప్లెక్స్ ఎరువుల గురించి కానీ మీరు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదు. ఎందుకనంటే ఆల్రెడీ మన రాష్ట్రంలో ఇంచుమించు 80,503 మెట్రిక్ టన్స్ మనకి యూరియా నిల్వలు ఉన్నాయి. అదేవిధంగా మరొక 10 రోజుల్లో మనకి 20,592 మెట్రిక్ టన్స్ యూరియా మనకు రాబోతా ఉంది. అదేవిధంగా ఇప్పుడు కాకినాడలో ఉన్న పోర్టులో ఉన్నటువంటి నౌకలో మనకి 17,593 మెట్రిక్ టన్నుని వెంటనే రాష్ట్ర అవసరాలకు, రైతన్నల అవసరాలకు కేటాయించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మన మంత్రి జేపీ నడ్డా గారు రాష్ట్ర అవసరాలకి కేటాయించడం జరిగింది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఎరువుల విషయంలో, యూరియా విషయంలో రాష్ట్రానికి సహకారం అందిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కృత్రిమ కొరతను సృష్టించినటువంటి నెగిటివ్ ప్రోపగండా చేసినటువంటి రాజకీయ క్రిమినల్స్ చేసినటువంటి ఈ చర్య వలన రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకని వ్యవసాయ శాఖ అధికారులను, పోలీసు శాఖ వారిని నేను కోరుతా ఉన్నాను, ఈ విధంగా నెగిటివ్ ప్రోపగండా చేసినటువంటి రాజకీయ క్రిమినల్స్ ని మీరు వెంటనే ఐడెంటిఫై చేసి వారిపై మీరు చట్టరీత్యా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులను మీరు కోరుతా ఉన్నాను, మీరు వెంటనే క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మన రైతన్నులందరికీ కూడా మీరు కలిసి ఇక్కడ ఉన్నటువంటి
యూరియా నిల్వల గురించి కానీ కాంప్లెక్స్ ఎరువుల గురించి కానీ మీరు వారితో మాట్లాడి వారికి భరోసా కల్పించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మన తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి యూరియా కొరత ఉందని చెప్పి నాకు రైతులు నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మన రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి పురంధరేశ్వరి గారి దృష్టికి యూరియా కొరత విషయాన్ని నేను తీసుకొని వెళ్ళడం జరిగింది. వెంటనే వారు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడి సంబంధిత మంత్రివర్యులతో కూడా మాట్లాడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంటుకి రైతన్నలందరికీ కూడా ఎటువంటి కాంప్లెక్స్ ఎరువులు కానీ యూరియాలో కానీ కొరత ఏర్పడకూడదని చెప్పి వారు కోరడం జరిగింది. పురంధరేశ్వర్ గారి యొక్క విజ్ఞప్తి మేరకు సంబంధిత అధికారులు మంత్రివర్యులు కూడా మన తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి రైతులకు ఎటువంటి ఎరువుల కొరత లేకుండా వారు కేటాయింపులు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను పురంధరేశ్వరి గారికి, అదేవిధంగా నేను కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు రూరల్ మండలం తిమ్మరాజుపాలెం గ్రామం నందు వేయించేసి ఉన్న శ్రీ కోట సత్తమ్మ అమ్మవారి దేవస్థానం నందు 22/9/2025 నుండి 2/10/2025 వరకు జరగనున్న దేవి నవరాత్రుల మహోత్సవంలో పోస్టర్ను ఆవిష్కరించిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఎస్పీకేఏ శర్మ, కార్యనిర్వహణాధికారి వి హరి సూర్యప్రకాష్ పాల్గొన్నారు. प्रणेते ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवता वृद्धरते यावदेर्वै देवतास्ता తూర్పుగోదావరి జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. తక్కువ పెట్టుబడులతో ఎక్కువ దిగుబడులు ఇచ్చే నానో యూరియా వినియోగంపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. మంగళవారం దేవరపల్లి మండలం గౌరీపట్నం ప్యాక్ సొసైటీ, రంగంపేట మండలం రంగంపేట ప్యాక్ సొసైటీలలో కలెక్టర్ క్షేత్రస్థాయిలో యూరియా వినియోగం సరఫరాపై పరిశీలన చేయడంతో పాటు రైతులతో ముఖాముఖి జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఇప్పటి వరకు రైతు సేవా కేంద్రాలు, సహకార పరపతి సంఘాలు, ప్రైవేటు డీలర్ల ద్వారా మొత్తం 23,129 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగిందన్నారు. గత సంవత్సరం ఇదే సమయంలో 19,000 మెట్రిక్ టన్నుల విక్రయాలు మాత్రమే జరగగా ఈసారి ఇప్పటి వరకు 23,129 మెట్రిక్ టన్నులు విక్రయమయ్యాయని, అదనంగా మరో 2,600 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ సొసైటీకి వచ్చి 116 టన్నులు మీ ఇద్దరు ఎలా క్లియర్ చేసుకుంటున్నారు?
మీరు తెలుగులో మాట్లాడుతున్నారు కదా, మీరు ఏ యాక్టివిటీ ఉంటున్నారు? ఏం చేస్తారు? అదే డిఆర్డీఏ చెప్పాం, మీకేం చెప్తాం? మీరు స్టూడెంట్స్ వచ్చారు, స్టూడెంట్ సర్వీసెస్ ఎలా యూజ్ చేస్తున్నారు? భారతీయ జనతా పార్టీ రాజమండ్రి పట్టణ ప్రాంతంలో ఆయుష్మాన్ భారత్ మందిర్కి డైరెక్టర్లను నియమించిన ఎమ్మెల్సీ సోము వీరాజు 16వ వార్డు బాంబే గృహాల వద్ద యూపీహెచ్సీ నందు చింతాడ అనురాధను, 17వ వార్డు శంభు నగర్ యూపీహెచ్సీ సెంటర్ నందు తోటమూర్తిలను నియామక పత్రం సంబంధిత డాక్టర్లకు సమర్పించి సిబ్బందికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ యూపీఎస్సీ సెంటర్ ని సద్వినియోగం చేసుకోవాలని, అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందుతున్నాయని తెలియజేశారు. మండల అధ్యక్షులు సింగవరపు రామకృష్ణ మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలతో అందుబాటులో ఉన్న యూపీహెచ్సీని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు తనుబుద్ధి సూర్యభాస్కర్ రావు, పూర్వ మండల అధ్యక్షులు పివి సుబ్రహ్మణ్యం, ఓబీసీ మోర్చా అధ్యక్షులు బత్తిన రత్నాజీ, సుందరపల్లి గోపాలకృష్ణ, పిల్లి విద్యాసాగర్, ఆనాపు రాజేశ్వరి, ఆదిరెడ్డి అమ్మాజీ, ఆనేశెట్టి నిర్మల, బోను కమల, దలై భవానీ, షేక్ ముంతాజ్ బేగం తదితరులు పాల్గొన్నారు. వీడియో కూడా రన్ అవుతుంది సార్. తల్లి బాధ్యతే మనం వచ్చిన పేషెంట్ మేడం గారు ఎలా చూస్తున్నారు అలా చక్కగా గౌరవించారు. సమస్యతో బీపీతో వస్తున్నారు అందరూ గౌరవించడం మర్యాద మేడం గారు ప్రాక్టీస్ మేడం గారు వాతావరణంలో ఈ ఆయుష్మాన్ భారత్ని ప్రధానమంత్రి గారు కోరుకున్న ఏదైతే ఉన్నాయో ఈ ఫలాలు ప్రధానమంత్రికి అందాలని, నిరుపేద ప్రజలకు వెళ్ళి ఆరోగ్యవంతులు అవ్వాలని బాధ్యత ఎలా దీన్ని చక్కగా నిర్వహించుకోవడం మరియు అంతా ఇంకా ముందు ఇంకా సేవలు చేయాలని చెప్పి కోరుతున్నాం. ధన్యవాదాలు. ఆదివారం రాత్రి 11:40 రెండవ పట్టణ పోలీస్ సిబ్బంది ఆయన కానిస్టేబుల్ నాగబాబు, హోంగార్డు కాళీ అనువారు రాత్రి గస్తీ తిరుగుతుండగా రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ వెనుక సోనోవిషన్ షోరూం దగ్గరలో 3 వ్యక్తులు తాగి గొడవ పడుతుండగా వారిని పై నైట్ బీట్ సిబ్బంది ఆపుతుండగా 3 వ్యక్తులు పోలీస్ యూనిఫామ్ లో ఉన్న నైట్ బీటీ సిబ్బందిపై దాడి చేసి గాయపరిచి పారిపోయారు. అంతటా వారిపై రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ రాజమహేంద్రవరం నందు కేసు నమోదు చేయబడింది. తూర్పు గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నరసింహ కిషోర్ ఉత్తర్వుల మేరకు సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ సారథ్యంలో రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ వారి సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కేసు నమోదు చేసిన 24 గంటల్లోపు సదరు కేసుల ముద్దాయిలను సోమవారం రాత్రి 8 గంటలకు రాజమహేంద్రవరం ఈస్ట్ రైల్వే స్టేషన్ వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. చెప్పండి ఫోన్ చేసి చెప్పండి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. అదే చెప్పాను బయట బాగుండు. సరే అయిపోయింది స్టార్ట్ అయిపోతుంది. మీరు చెప్పేసి ఉంటే బయట అయిపోయింది. లైవ్ లో వీడియో కాదు మన ఫోటో కాదు.
ఓకేనా? మనకి మొన్న నైట్ కోటిపల్లి బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఒక 3 వ్యక్తులు తాగిన మత్తులో బీట్ సిబ్బంది మీద అడగడానికి వెళ్ళి బీట్ సిబ్బంది మీద 2 టౌన్ సిబ్బంది మీద వాళ్ళ మీద తిరగబడి వాళ్ళతో మిస్బిహేవ్ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అందరూ కూడా ఆ వీడియో చూశారు. సో ఎవరైతే ఆ 3 వ్యక్తులు ఈ స్టేషన్ సిబ్బంది మీద ఇట్లాగా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళని మనము ఇమీడియట్గా అరెస్ట్ చేసామండి. అరెస్ట్ చేసి అండ్ ఇవాళ వాళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ముద్దాయిల వివరాలు వచ్చేసి కట్టుంగ హరీష్, ఇతనికి ఇంతకుముందు ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి అండ్ రాజానగరం పిఎస్లో రౌడీ షీట్ కూడా ఉందండి. అండ్ కర్రీ దుర్గా ప్రసన్న కుమార్, ఇతను రాజ్గోడ్లో ఉంటారు. అండ్ ములపర్తి వినోద్, ఇతను కూడా రాజ్గోడ్లో ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఆ రోజు వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోయారని చెప్పి అతను బాడీ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి ఫస్ట్ ముందుగా గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ పోయి అక్కడ సిబ్బందితో గొడవ పడడం జరిగింది. సో వాళ్ళు అక్కడ అట్లా ఇవ్వడం కుదరదని చెప్పాక సో వాళ్ళు అదే తాగిన మత్తులో వచ్చి మళ్ళీ కంటిన్యూస్గా ఇక్కడ కోటిపల్లి బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ కూడా సో తాగుతూ గొడవపడి న్యూసెన్స్ చేస్తుండగా అటుగా వెళ్ళిన బీట్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆపి మీరు ఎందుకు ఈ టైంలో ఇక్కడ ఉన్నారు, న్యూసెన్స్ చేస్తున్నారు అని అంటే వాళ్ళు వెంటనే అక్కడ ప్రశ్నించిన కానిస్టేబుల్ మీద అండ్ హోంగార్డ్ మీద కూడా తిరగబడి చాలా అరగంటగా బిహేవ్ చేశారు. సో ఏదైతే ఉందో వాళ్ళకి వెంటనే మనం ప్రొసీజర్ ప్రకారం ఎఫ్ఐఆర్ చేసాం అండ్ వెంటనే 24 hours లోపల కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఏవైతే ఇటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయో సో మనం చాలా వరకు కూడా ఇటువంటి న్యూసెన్స్ ఇన్సిడెంట్స్ కానీ ఎంతో బాగా టౌన్లో మనము కంట్రోల్ చేస్తున్నాము రీసెంట్ టైమ్స్లో. బట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండ్ ఇది ఏదైతే ఉందో సో ఖచ్చితంగా జిల్లా ఎస్పీ గారు కూడా సీరియస్గా తీసుకున్నారు ఈ విషయాన్ని. అండ్ ఆల్ పోలీస్ స్టేషన్స్కి, ముఖ్యంగా రాజమండ్రి టౌన్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్కి కూడా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ నుంచి నైట్ కూడా మేము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి నైట్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఖచ్చితంగా చేస్తాము. సో ఎవరైతే దాన్ని ముఖ్యంగా తాగేసి అల్లరి చేసే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మనము స్టేషన్ తీసుకొని వస్తాము. సో వాటికి ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలో సో ఎలాగా చేయాలో ఖచ్చితంగా చేస్తాము. సో ఏదైతే ఉందో సో ఖచ్చితంగా దిస్ ఈజ్ వార్నింగ్ అనుకోండి. ఎవరైతే ఎటువంటి ఇక నుంచి చేయాలనుకుంటున్నారో చాలామంది కూడా రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్స్ దగ్గర అండ్ ఘాట్స్లో కానివ్వండి ఇట్లాగా పని లేకపోయినా కూడా ఊరికే బండ్లు వేసుకుని తిరగడము, సైలెన్సర్లు పీకేసి తిరగడము, సో ఇటువంటి యాక్టివిటీస్ ఏమన్నా కూడా ఖచ్చితంగా వాటిని స్పేర్ చేయము. పోలీసు ఎవరు కూడా స్పేర్ చేయరండి. సో ఎవరైతే ఉన్నారో మనం ఇంకా ప్యాట్రోలింగ్ కూడా మనము ఇంక్రీజ్ చేసి సో ఇటువంటి లా అండ్ ప్రజల ఆరోగ్యం తమ ధ్యేయమని అలాగే నగర శుభ్రత మనందరి బాధ్యత అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఉదయం ఆయన స్థానిక 43, 44 డివిజన్లలో జనసేన పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షులు వై శ్రీను, ఆయా డివిజన్ల ఇన్ఛార్జీలు తదితరులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సదరు డివిజన్లో శానిటేషన్ ఏ విధంగా చేస్తున్నారో పరిశీలించారు. డివిజన్లోని మస్తర్ల కార్యాలయానికి వెళ్లి అన్ని రికార్డులను పరిశీలించారు. సదరు డివిజన్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేపట్టాలని శానిటేషన్ సిబ్బందికి సూచించారు. డ్రైనేజీలో పేరుకుపోతున్న సిల్ట్ను ఎప్పటికప్పుడు తొలగించి మురుగునీరు సక్రమంగా పారేలా చూడాలన్నారు. డివిజన్లో నిత్యం పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని, రికార్డులను సక్రమంగా రాయాలంటూ సూచించారు. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామంటూ శానిటరీ ఇన్స్పెక్టర్ సిబ్బందిని హెచ్చరించారు. సిల్ట్ లేకుండా నిత్యం డ్రైనేజీలను శుభ్రం చేయాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోపం కనిపించినా సంబంధిత అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యం, నగర పరిశుభ్రతే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. స్థానిక టీడీపీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది ఉన్నారు. రోడ్ని లేపేస్తాయి, డ్రైన్ని ఎరకొడేస్తుంది. అమ్మా మీదేనా సైటు? కాదమ్మా, తాతగారు వాళ్ళదండి, బెంగళూరులో ఉంటారు ఆయన. మరి ఎలాగా క్లీన్ చేయాలి కదా. చెప్తాను సార్. మీరు చేయించేసేయండి, లేకపోతే మీరు చేయించేసి మీ తాతగారి దగ్గర మీరు రీఎంబర్స్ చేసుకోండి. లేదంటే చనిపోయారు ఆయన రీసెంట్ గానే. అయ్యో, వాళ్ళ అబ్బాయి బెంగళూరులో ఉంటున్నారు అన్నమాట. పోలే మీ ఫ్యామిలీ మెంబరే కదా, చేయించేసి మీరు రీఎంబర్స్ చేసుకోండి. అంటే జనాలు ఇబ్బంది. మీ అబ్బాయా? ఓకే, మీ పేరు? బాలకోటేశ్వర్ సార్, డెంటిస్ట్ సార్. డెంటిస్టా? మీరు చేయించేసారు, దాని తర్వాత మీరు రీఎంబర్. అంటే పబ్లిక్ చాలా ప్యానిక్ అవుతున్నారు. చూడండి ఎలా ఉంది, మీరే చూడండి ఒకసారి. మీరు అలా వదిలితే ఇది డంపింగ్ యార్డ్ చేస్తారు స్థానికులు. నెంబర్ తీసుకోండి, రేపు పెట్టించండి అమ్మా మనుషులు.
ఇచ్చాను సార్. ముందు అక్కడికి వెళ్ళి మళ్ళీ వీళ్ళు డబ్బులు కట్టుకుని వెనక్కి తీసుకొచ్చాకంటే ఇక్కడే జాగ్రత్త పెట్టుకోండి నోటీసులు ఇచ్చాను సార్. మొత్తం అవి ఎవరి అంటారు? 50 వార్డులు అని చెప్పిస్తాండి. ఇప్పుడు 44వ వార్డులోని బ్రహ్మంగారి గుడి దగ్గర ఇవన్నీ ఉన్నాయి. ఇంకోసారి కనబడితే తీసుకెళ్ళిపోతారు గోశాలకు. మరి మీరు విడిపించుకోలేరు అని చెప్పేసండి. ఈరోజు ఇవ్వాలి మీరు. సారాలు చెప్తున్నారు గుడి దగ్గర ఇవన్నీ, ఇదిగో అక్కడ ఒకటి ఉంది అలాగా. అదొకటి నోట్ చేసుకోండి అమ్మా. నోటీస్ ఇచ్చి ఒకవేళ లేదంటే దాన్ని తీసుకెళ్ళాలి. ఇంక మరి తప్పదు. జనాలు ఇబ్బంది పడదు అంటే వాటికి ఇబ్బంది కలిగించకుండా చెయ్యాలి. అంటే గోశాలకు వెళ్తే వాళ్ళు నీట్గా ఫుడ్ పెట్టి జాగ్రత్తగా చూసుకోవాలి అంతే. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? ఎక్కడి నుంచి? సార్ దగ్గరగా చెప్పాలంటే బీడీఎస్ గారి పొజిషన్ బాగాలేదు, మీకు తెలిసే ఉంటుంది. కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఇంకా చాలా ఎక్కువ. నాకైతే చెప్పాలంటే దగ్గరగా బేసిక్ శాలరీ వచ్చి 15,000 ఇస్తున్నారు సార్. మీరు మీ స్నేహితులు ఉన్నారా? మీరు రిప్రజెంట్ చేయగలుగుతారా? రేపు ఉదయం 9 కల్లా మా ఆఫీస్కి వచ్చి నాకు రిప్రజెంట్ చేయండి. నేను అసెంబ్లీ సెషన్స్ 18th నుంచి ఉన్నాయి. గౌరవ మంత్రి లోకేష్ గారు తీసుకెళ్ళి ఇస్తాను. రేపు మార్నింగ్ 9కి మాత్రం రండి. క్లియర్. ఎవరా కన్స్ట్రక్షన్ చెప్పాలి కదా. ఎవరైతే ఏముంది, వాళ్ళు కట్టుకోవడం తప్పు కాదు, ఇది తప్పు. వీళ్ళు పాపం వీళ్ళు అడగరు. ఈ ఇంటోలు బాధ లోపల ఉంటుంది అంతే కదా సార్. ఎంతవరకు వచ్చినాయి సార్? 12th అన్ని ఎస్టిమేట్ అన్నీ అయిపోతాయి. ఈ వార్డు కూడా కొద్దిగా అన్ని కల్వర్ట్స్ ఉంటాయి. మేజర్ చిన్న డ్రైన్స్. బాధ మీరు అది కాదు సార్. మీరు ఇప్పుడు ఈ ఇల్లు ఈ నలుగురితోటి లెటర్ పెట్టి ఇచ్చండి. మీకు ఒక 1 వీక్ 10 days పడుతుంది. మనం మీరు ఇచ్చిన లెటర్ని ఏడీహెచ్ గారికి ఇస్తాం. ఏడీహెచ్ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇస్తారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి ఓకే అన్న తర్వాత అప్పుడు కటింగ్ పెట్టాలి. అంటే ఎంత ప్రొసీజర్ ఉంది. ఈరోజు సాయంత్రం కాలం మీరు లెటర్ ఇవ్వండి. గణేష్ నోట్ చేసుకోది. సాయంత్రానికి చెట్టు ఒకటి. అవును, పనులు తగ్గడం అయితే వాస్తవమే, నిజమే. కొంతమంది చనిపోయారు కోవిడ్లో, కొంతమంది ఏమో ఈ మధ్య రిటైర్ అయ్యారు. 30 మంది. ఓవరాల్ సిటీలో షార్టేజ్ ఉంది, కానీ ఉన్న వాళ్ళతో కూడా నీట్గా చేయొచ్చు. కాస్త శ్రద్ధ పెట్టి ఆర్గనైజ్డ్గా ఈరోజు మల్లికార్జున నగర్, ఈరోజు ఇది అనుకొని మళ్ళీ వారం రోజులు కూడా రాగలితే చాలు, పని అయిపోద్ది. ఒకసారి రివ్యూ చేస్తున్నాం అన్న. థ్యాంక్స్, ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఒకసారి చెయ్యండి. చూడు, శానిటేషన్ మీరు వెళ్ళి మళ్ళీ ఆయన కనబడమ్మనండి. చెప్తారు. అమ్మా సాయి ఎక్కడా? చూడు, ఇప్పుడు ఒక ఆయన నెంబర్ పెడతాం. లైట్ వెలగట్లేదు అన్నారు, రెక్టిఫై చేసి చూడండి, సాయంత్రానికి క్లియర్ చేయండి అమ్మా. ఓకే అమ్మా. చూడు, ఈ నెంబర్ పెట్టే మీకు సాయంత్రం రెక్టిఫై చేస్తారు. ఓకే. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రజల ఆరోగ్యం మాధేయం, నగర శుభ్రత మనందరి బాధ్యత. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 43, 44 డివిజన్లలో ఆకస్మిక పర్యటన. నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన అవసరం. క్షేత్రస్థాయిలో పర్యటన, రైతులతో ముఖాముఖి.
వైసీపీ రైతు పోరు కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.